టీజర్ చూసిరు కదా, ట్రైలర్ చూసిరు కదా. సరే ట్రైలర్ చూసినాక థియేటర్కి ఎందుకు రాబుద్ది కాలే మీకు? టైం లేదా ఏంటి? మీ ఒపీనియన్ ఏంటి? దండోరా అని చెప్పి ఒక టీజర్ చూసిర్రు, ఏమనిపించింది? జనరల్గా అడుగుతున్నా, ఏం లేదు, నేను డైరెక్టర్ని, దండోరా డైరెక్టర్ని, నా పేరు మురళి, అందుకే అడుగుతున్నా. నాకు మీరు టీజర్ చూసిర్రు, టీజర్ నచ్చిందా? పోనీ మొమ్మాటానికి ఎస్ అని చెప్పాల్సిన అవసరం లేదు. నేను ఐ అండర్స్టాండ్ దిస్, బట్ ఎనీవేస్ నీకు టీజర్ నచ్చింది, ట్రైలర్ నచ్చింది, వాట్ స్టాప్డ్ యూ గైస్ ఫ్రమ్ కమింగ్ టు థియేటర్స్? ఐ జస్ట్ వాంట్ టు అండర్స్టాండ్. స్టిల్ ఇట్ ఈస్ ఇన్ థియేటర్స్. నిన్న ఒక రోజు అయింది, ఈరోజు 2వ రోజులో ఉన్నాము. బట్ మాకు థియేటర్స్కి రావాల్సినంత ఎక్కువగా జనాలు ఎందుకు రావట్లేదు అనేది ఒకటి తెలుసుకోవాలని ఉంది నాకు. ఎందుకంటే కాంపిటీషన్లో రిలీజ్ చేసాం, మిగతా ఫిలిమ్స్ కూడా ఉన్నాయి, ఐ అండర్స్టాండ్ దట్. బట్ వాట్ ఈజ్ యువర్ టేక్ ఆన్ టైటిల్ దండోరా అండ్ what was stopping you from coming to theatres even after you liking teaser and trailer? సార్ యాక్చువల్లీ మేము ఒక కొత్త క్లబ్ ఒకటి ఓపెన్ చేసి ఉండే, దానికోసం అని చెప్పి నిన్న మొత్తం దాని మీద వర్క్ ఉండే. యాక్చువల్లీ మేము మా ఫ్రెండ్స్ వెళ్ళారు కానీ మేము వెళ్ళలేకపోయినాం. నిన్న నైట్ నర్సాపూర్ నుంచి లేట్ అయిపోయింది మాకు రావడం. ఈ మీటింగ్ అవ్వగానే ఈరోజు సాయంత్రం 9:30 పక్కా షో వెళ్దామని ఫిక్స్ అవుతున్నాం మేము. ప్రామిసా? గాడ్ ప్రామిస్. చూడు మంచిగా ఉంటుంది, మజా వస్తుంది. క్యాస్ట్ రిలేటెడ్ చెప్పు నాకు, నువ్వు ఏం చూసినావు, ఎట్లా పక్క నీకు బాధ అనిపించింది, నీకు సినిమా మంచి లేదనిపిస్తే నేను రెస్పాన్సిబిలిటీ. ఎట్లా బాగుంటుందని మా ఫ్రెండ్స్ చెప్పేశారు, మేము చూడడం ఎక్స్పీరియన్స్ చేయడమే లేట్ అంతే. వెళ్ళండి తీసుకెళ్ళండి, నీతో పాటు ఒక 4-5 తీసుకెళ్ళు ఈజీగా. మా వాళ్ళు 5 మంది ఉన్నాము, ఇంకా 5 మంది రెడీ ఉన్నారు బయట. అంటే నువ్వు 4 తీసుకెళ్ళాలంటే ఈ 4 కాదు. అచ్చా, ఒక్కొక్కరు 4. ఓకే రైట్. మీరు స్టాలిన్ సినిమా చూడలేదా? మీరు అమ్ముకోండి. అంటే నేను అంటే ఎందుకు లైటర్ నోట్, ఈ ఫిలిం మీకోసం, లైక్ వెరీ పర్సనలీ ఐ వాంట్ యూ గైస్ టు ఎక్స్పీరియన్స్ దిస్ ఫిలిం. లైక్ దే ఆర్ నౌ జెన్జీ, ఐ జస్ట్ వాంట్ యూ టు ఎక్స్పీరియన్స్ దిస్ ఫిలిం. అంటే ఇది ఎలా ఏంటి అనే దాని మీద మీకు సినిమా చూసినాక మంచి క్లారిటీ వస్తుంది. బట్ చూడండి, సినిమా మంచిగా ఉంటుంది. నవదీప్ అన్నని ఫస్ట్ టైం ఒక సర్పంచ్ రోల్లో బ్యూటిఫుల్గా ఉంటాడు, ఫుల్ క్రేజీ ఉంటుంది. అదే ట్రైలర్లో మొత్తం బియర్డ్ అంతా మంచి క్రేజీ. బియర్డ్కి ట్రైలర్కి ఏంటి సంబంధం నాకు అర్థం కాదు. క్రేజీ అనిపిస్తుంది అట్లా కొత్త లుక్లో వచ్చినప్పుడల్లా. కిల్లర్ లుక్ ఉంటుంది అది. టీజర్ని ట్రైలర్ని చూసిన వాళ్ళు రేట్ చేయాలంటే 0 to 10లో, అంటే మనం చాలా సినిమాలు చూస్తున్నాం, చాలా టీజర్లు వస్తున్నాయి, ట్రైలర్లు వస్తున్నాయి. సో 0 to 10 అంటే యాజ్ ఆఫ్ నౌ కొంతమంది చూశారు, కొంతమంది చూడలేదు, కాబట్టి చూడని వాళ్ళ గురించి మాట్లాడుకుందాం. నిన్నే కదా రిలీజ్ అయింది. టీజర్ రేటింగ్ చెప్పండి, 1 by 1 చెప్పు. 8. ఎందువల్ల 8? ఏమి నచ్చింది దాంట్లో? ఏం మ్యాటర్ ఉందనుకుంటున్నావు నువ్వు? మీ లుక్స్ చాలా బాగున్నాయి మూవీ. నేనున్నాను కాబట్టి ఇక్కడ చెప్తున్నాను. అది ఓకే. టీజర్లో ఇంకా చాలా మంది ఉన్నారు, చాలా మెటీరియల్, స్టోరీ చాలా డెప్త్ ఉంది. అండ్ ఆల్సో అండ్ మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది. అండ్ డైరెక్షన్ ఇంకా డిఓపి కూడా అన్ని క్రాఫ్ట్స్ కవర్ చేసాడు. నీకు ఎలాంటి సినిమాలు ఇష్టం? మామూలుగా తెలుగులో వస్తున్న సినిమాలు నీకు నచ్చిన 3 టాప్ తెలుగు సినిమాలు చెప్పు. డార్లింగ్, లవ్ స్టోరీస్ ఎక్కువ ఇష్టం. డార్లింగ్, సీతారామం అండ్ వన్ యాక్షన్ మూవీ ఆల్వేస్. ఇతనిలో ఒక ప్రేమికుడు ఉన్నాడు. సో నీలో ఉన్న ప్రేమికుడికి ఒక ట్రాక్ ఉంది దీంట్లో. ఓకే, డెఫినెట్లీ ఐ విల్ వాచ్. కాదు, నాకు కూడా చెప్పండి, ఇప్పుడు సినిమాలు తీస్తున్నారు కదా, మామూలుగా అందరూ తీస్తున్నారు, అన్ని కమర్షియల్ సినిమాలు తీస్తున్నారు. సినిమా చూసిన తర్వాత మనం ఏం ఫీల్ అవుతున్నాం అది ఫీల్ అవుతున్నాం. మ్యాక్సిమం ఏంటంటే థియేటర్లో ఉన్నప్పుడు ఆ హై, ఏం చేసేట అయితే ఒక హై, అది సరిపోద్ది అంటారా, లేదా సినిమా అంటే ఏమైనా మీనింగ్ ఉండాలంటారా? ఒక్కొక్కళ్ళు మైక్ పాస్ చేసుకుంటూ ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఇవ్వండి. ఏంటంటే, షుడ్ సినిమా జస్ట్ బీ ఎంటర్టైనింగ్ ఆర్ షుడ్ ద మేకర్స్ attempt a film which might have some kind of meaning or some kind of impact, at least the intention, should it have any impact? ఎందుకనే ఇవన్నీ మనకు ఊరికే 4 ఫైట్లు 3 మాస్ సాంగ్స్ పెట్టుకుంటే సరిపోద్ది, ఎంటర్టైన్మెంటే కదా కావాల్సింది అనుకున్నా ఓకే, నాకు అలాంటి సినిమాలు ఇష్టం. లేదు, ఇంతమంది చూస్తున్నారు కదా, ఇది ఒక పవర్ఫుల్ మీడియము, ఇంతమంది యాక్టర్స్ ఉన్నారు, ఇంతమంది అంటే ఈ సినిమాని కదా, జనరల్గా యాక్టర్స్ అనేవాళ్ళు చెప్తే, అంటే యాక్టర్స్ త్రూ మనం ఏదన్నా సినిమా త్రూ ఏదైనా పాయింట్ చెప్పాలనుకుంటే అదొక మీడియం కదా, అదొక పవర్ కదా, దాన్ని అలా వాడుకుంటే బెటర్ అంటారా? ఈ రెండిట్లో మీ ఆన్సర్ ఏంటి, ఎందుకు అనేది 1 by 1 ఫాస్ట్గా చెప్పండి. ఇది నా క్వశ్చన్ టు ఆల్ ఆఫ్ యూ. లేదు, ఖచ్చితంగా కొత్త కాన్సెప్ట్సే ట్రై చేద్దాం అనుకుంటాం యాజ్ ఎ యంగ్ ఫిల్మ్ మేకర్గా. నేను కూడా అదే చెప్తాను, ఎందుకంటే మాస్ మూవీస్ అన్నా కానీ ప్రతి దాంట్లో వచ్చేస్తున్నాయి. ఇప్పుడు సలార్ చూసినాము, మరి మార్కో చూసినాం, ప్రతి దాంట్లో అట్లా ఉండే కదా. కానీ ట్రైలర్ అండ్ టీజర్ చూసిన తర్వాత మీరు కొత్త దీంట్లోకి వచ్చినట్టు నాకు అనిపించింది, క్యాస్ట్ రిలేటెడ్ దాంట్లోకి వచ్చినట్టు అనిపించింది నాకు. సో నాకు కొంచెం ఏదైతే మనం చేద్దాము అనుకుంటున్నామో మేము చూసేవాళ్ళం కూడా
మొన్న ఈ టైప్ సినిమా ఆల్రెడీ చూసేసాం కదా అన్నట్టు లేకుండా ఇదేదో డిఫరెంట్గా ఉంది, దీన్ని ఈరోజు చూడాలి ఖచ్చితంగా, దీన్ని ఎక్స్పీరియన్స్ చేయాలి థియేటర్లో అన్నట్టు ఎక్స్పీరియన్స్ చేయాలి. కాబట్టి కొత్తగా ట్రై చేస్తేనే అలాంటి ఆడియన్స్ కూడా వస్తారు అన్నట్టు ఒక ఐడియా ఉంది. నా పరంగా ఫిలిం అనేది ఒకరిని ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు అండ్ ఒకరి లైఫ్ని కూడా మార్చేయచ్చు. సో అది ఆడియన్స్ పరంగా అయినా కానీ ఫిలిం మేకర్స్ పరంగా అయినా కానీ. సో మనం కమర్షియల్గా అదేంటంటే కమర్షియల్గా తీద్దామా లేదా మీనింగ్ఫుల్గా తీద్దామా అనేది ఆడియన్స్ ఆ ప్రజెంట్ ఇప్పుడు ఉన్న ఈ జనరేషన్లో ఆడియన్స్ ఏం కోరుకుంటున్నారు అన్న దాన్ని బట్టి ఫిలిం మేకర్స్ దాన్ని ఎగ్జిక్యూట్ చేయొచ్చు అన్నది నా ఒపీనియన్. ఎట్ ప్రెజెంట్ ఆడియన్స్ కొత్తదానాన్ని ట్రెండ్ బట్టి వెళ్దామంటున్నారు. ఎందుకంటే ఆడియన్స్ ఎట్ ప్రెజెంట్ ఇప్పుడు కొత్తదానాన్ని కోరుకుంటున్నారు. కమర్షియల్ చూసేశారు, ఫైటింగ్ చూసేశారు అండ్ ఎవ్రీథింగ్ దే హ్యావ్ సీన్ ఇయర్స్ నుండి చూస్తూ వస్తున్నారు. సో కొత్తగా ఇంకేదైనా కొంచెం మన యాక్టర్స్ ఇంకా బాగా ఎగ్జిక్యూట్ చేసి స్టోరీ పరంగా కానీ యాక్టింగ్ పరంగా కానీ ఎగ్జిక్యూషన్ పరంగా కానీ ఇంకా బాగా ఎగ్జిక్యూట్ చేస్తే మీనింగ్ఫుల్గా ఇచ్చేటట్టు అండ్ జనాలు ఇన్ఫ్లుయెన్స్ అయ్యేటట్టు ఇన్ ఏ గుడ్ వే. సో అలాంటి ఫిలిమ్స్ నేను ఎంకరేజ్ చేద్దాం అనుకుంటున్నాను. కంటెంట్ ఉండేది, అలానే మెసేజ్ ఇవ్వాలి అంటే సోషల్ మీడియాకి మెసేజ్ ఇవ్వాలి సార్. సోషల్ మీడియా అంటే మొత్తం సొసైటీకి మెసేజ్ ఇవ్వాలి. పర్లేదు మెల్లగా నీ థాట్స్ నన్ను చూడు, నేను క్యాచ్ చేస్తాను. సో సొసైటీకో మెసేజ్ ఇవ్వాలి, మెసేజ్ ఉండాలి. కానీ మెసేజ్ ఇస్తే సినిమాలు చూస్తున్నారంటావా? డెఫినెట్గా చూస్తారు సార్. కొంతమంది ఉంటారు కదా, లైక్ ఈ మూవీ చూసేటప్పుడు మనకి ఏం అర్థమైంది అలానే ఇన్ఫ్లుయెన్స్ అవుతారు, చాలా మంది ఉంటారు ఇన్ఫ్లుయెన్స్ ఇంపాక్ట్ఫుల్ సినిమాస్. మీరు చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీరు చూడాలి సినిమా. మీరందరూ ఎందుకు చెప్తున్నా అంటే ఏదో నా సినిమాకి టికెట్లు తెగుతాయని కదా, అదొక రీజనే. కాకపోతే ఇంకోటి ఏంటంటే మీరు సినిమా చూసి ఇప్పుడు మీరు మాట్లాడుతున్నారు చూసారా, సినిమాని మనం ఏం చెప్పాలి, సినిమా త్రూ ఏం చెప్పాలి అనే దానికి. ఓకే, ఎవ్రీ టైమ్ దెర్ ఇస్ అ ట్రెండ్, దెర్ ఇస్ లైక్ కామెడీ ఫిల్మ్స్ ఉంటాయి, మా ఎంటర్టైన్మెంట్, ఇందులో కామెడీ అన్నీ ఉన్నాయని చెప్తాను నేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు సినిమాకి వెళ్ళిన తర్వాత సినిమా చూసి సినిమా బాగుంది బాగాలేదు అని బాగా స్ప్రెడ్ చేయగలిగింది మీరే. యూ గైజ్ ఆర్ దట్ వైల్డ్ ఫైర్ అనమాట. సో దట్ ఈస్ సంథింగ్ విచ్ వీ వాంట్ ఫర్ అవర్ ఫిల్మ్ టు వర్క్. సో మీరు సినిమాకి వెళ్ళి ఇప్పుడు మీరు ఒక్కొక్క కాలేజ్ డిఫరెంట్ కాలేజెస్ కదా మీరు. సో డిఫరెంట్ కాలేజెస్ నుంచి మీరు ఇట్లా కాలేజ్ని రిప్రజెంట్ మీ కాలేజ్ గ్రూప్లో కానీ మీ దగ్గర ఉన్న మీ ఫ్రెండ్స్ సర్కిల్లో కానీ సినిమా బాగుంది, సినిమా చూశాను నేను అని అంటే ఇట్ విల్ హ్యావ్ అ రిపుల్ ఎఫెక్ట్. సినిమా బాగున్న సినిమాకి బాగా జరగాలి, మంచి జరగాలని చెప్పేసి అనుకుంటే అప్పుడే కదా మీరు ఇప్పుడు ఆస్పైర్ చేస్తున్నారు ఫిల్మ్ మేకర్స్ అవ్వాలని చెప్పేసి. సో యూ వుడ్ వాంట్ సమ్ వన్ సపోర్ట్ కదా. సో దిస్ ఈజ్ వాట్ ఐఎమ్ రిక్వెస్టింగ్ ఫ్రమ్ లైక్ మా సినిమా బిహాఫ్ నుండి. ఎవ్రీ 2 times నేను అక్కడ నుంచి అన్న దగ్గర నుంచి మైక్ తీసుకొని చెప్తా ఉంటా. బట్ ద పాయింట్ ఈజ్ ఎస్, ప్లీజ్ గో వాచ్ థియేటర్స్లో చూడండి, మీకు ఏమనిపించిందో మమ్మల్ని ట్యాగ్ చేసి చెప్పండి. అండ్ ఐఎమ్ వెరీ 100% ష్యూర్ దట్ మీరు ఈ సినిమాలో ఏదైతే మీరు కంటెంట్ ఎలా ఉంటుంది అలా ఉంటుందని చెప్పి గెస్ట్ చేస్తున్నారో ఖచ్చితంగా దానికి 2 times 3 times ఉంటుంది. రెండోది గెస్ట్ చేసింది ఏది రేట్ అవ్వదు. యూ జస్ట్ వాక్ ఇన్ టు థియేటర్స్ అండ్ యూ జస్ట్ లెట్ యువర్ సెల్ఫ్ దండోరా ఎక్స్పీరియన్స్ అవ్వాలి. గెట్ దండోరా ఫైడ్, వెళ్ళండి థియేటర్కి వెళ్ళండి, చూడండి. సంజన చెప్పు, సినిమాలు ఎందుకు చూడాలి? యాక్చువల్లీ నేను సినిమాలు అంత పెద్దగా చూడవు, తీసుకొచ్చి కూర్చోబెట్టారు ఇక్కడ. మీ ఇద్దరిని చూద్దామని వచ్చాను. మీరు అడిగారు కదా క్వశ్చన్ ఇంతకుముందు, అంటే ఈ జనరేషన్ వాళ్ళు ఏ సినిమా ఎట్లుంటుంది అని. నేనేమనుకుంటా అంటే కామెడీ మూవీస్ ఓకే చూడవచ్చు, నవ్వచ్చు, బట్ ఇలాంటి సినిమాస్ ఏంటంటే మన జనరేషన్కి తెలిపినట్టు ఉంటుంది. ఎట్లా అంటే ఇప్పుడు చిన్నప్పటి నుంచి స్కూళ్ళల్లో కాలేజ్లలో ఏం నేర్పరు, జస్ట్ స్టడీ గురించే ఉంటుంది. ఇట్లాంటి సినిమాస్లల్లో మనం ఎలా బతకాలి, సొసైటీలో ఎలా ఉండాలి, ఇవన్నీ నేర్పిస్తుంది. అంటే నేను చూద్దామని అనుకున్నా, ఏంటంటే చెప్తా నేను కూడా. నేను స్టూడెంట్ ట్రైబ్లోనే ఇంటర్న్గా ఉంటా. అయితే మేము సినిమాకి వెళ్ళి రీల్ తీయాలి, సినిమాకి వెళ్ళి ఆడియన్స్ తోటి ఎట్లుంది సినిమా అని చెప్పి రీల్ తీయాలి, చూడడానికి వెళ్ళాలి. కానీ వేరే ప్లాన్స్ వల్ల కాలేదు. సో దానికోసం ఈరోజు వెళ్ళి పక్కా చూస్తాం మూవీ. ఇన్స్పిరేషన్ మూవీస్ రావాలని అనుకుంటాను, ఒక రియల్ లైఫ్ స్టోరీస్ ఇట్లాంటివి వస్తే ప్రజల అంటే ఇప్పుడున్న జెన్జీ స్టూడెంట్స్కి ఏం తెలుస్తుంది అంటే ఒకప్పుడు ఇట్లుంటుండే, ఇలా ఉంటుండే, అంటే మేము గుణంగా ఇలానే ఉండాలి అన్నట్టు ఉండాలని చెప్పి ఇలాంటి సినిమాలు తీయాలని చెప్పి నేను అనుకుంటున్నాను. మీరు యూఎస్కి వెళ్ళారు, అక్కడ జాబ్ చేసి ఇక్కడ వచ్చారు. అంటే ఇప్పుడు అందరూ కామెడీ మూవీస్
కామెడీ మూవీస్ అవును. అంటే యాక్షన్ మూవీస్ ఇట్లాంటివి తీస్తారు కదా, అవును. మీకు ఈ సినిమా అంటే ఒక క్యాస్ట్ గురించి తీయాలని ఎందుకు అనిపించింది? అంటే ఇందులో కామెడీ ఉంది, ఎమోషన్ ఉంది, దీనిలో లవ్ స్టోరీ ఉంది, అన్నీ ఉన్నాయి. అంటే బేసికలీ ఏం లేదు, సినిమా తీయాలి అనుకున్నాము, ఈ సినిమా బాగుంటుంది, ఈ సినిమా అయితే మనం మంచిగా పవర్ఫుల్గా ఉంటుంది, చెప్పడానికి ఈజీ ఉంటుంది. చాలా లైక్ ఏంటంటే ఫస్ట్ సినిమా కదా, కొంచెం కాన్ఫిడెంట్గా తెలిసిన సబ్జెక్టు బాగా ఇది ఉన్నది తీసుకుందాం అని చెప్పేసి దాంట్లో. రెండోది కొంతమంది కొన్ని చాయిసెస్ ఉంటాయి, కొన్ని యూనిక్ చాయిస్. ఇప్పుడు ఒకళ్ళు కామెడీ స్ట్రెంత్, వాళ్ళు కామెడీ తీస్తున్నారు అని చెప్పి నేను కామెడీ తీయడం అంటే అది నాకు అట్లా వర్కౌట్ అవ్వదు. సో నాకు ఏదైతే నా రెజొనేట్ అవుతుందో అది చేస్తాను. కానీ ఇందులో కామెడీ చాలా కామెడీ ఉంటుంది. ఫర్ మీ ఇట్స్ లైక్ మాస్ కామెడీ ఇట్లా అంటే అలవాటు పడిపోయారు తెలుగు ఆడియన్స్. ఎప్పుడు మాస్ వస్తే మాస్కి అలవాటు పడిపోయారు అండ్ కామెడీకి అలవాటు పడి, కాకపోతే ఎక్స్పెరిమెంటల్గా చేసినా ఎవరు అంతగా చూడట్లేదు. కాకపోతే ఇలాంటి సినిమాస్ మా జెన్జీస్కి వచ్చేసరికి ఇలాంటి ఎక్స్పెరిమెంటల్ సినిమాస్ అంటే అలవాటు పడిపోయి కొత్తగా ఒక షిఫ్ట్ అంటే వాళ్ళు ఏదో కొత్తగా తీసుకుంటున్నారు. బట్ ఫర్ మీ ఇట్స్ లైక్ కొత్త సినిమాస్ అంటే ఇలాంటి ఎక్స్పెరిమెంటల్ సినిమాస్ అయితే నాకు కూడా చాలా ఇష్టం. తప్పకుండా నైట్ వెళ్ళి వాచ్ చేస్తాను సార్. నన్ను అడిగితే ఎక్స్పెరిమెంటల్ మూవీస్ అంటే నాకు బాగా ఇష్టం సార్. వై అనే క్వశ్చన్ దానికి వై నాట్ అని నేను అడుగుతా. సో ఎక్స్పెరిమెంటల్ యాజ్ ఇన్ కమర్షియల్గా కూడా ఎక్స్పెరిమెంట్ చేయొచ్చు, లేదా ఇంపాక్ట్ఫుల్గా మీనింగ్ఫుల్ సినిమా కూడా తీయచ్చు. విచ్ వన్ ఆఫ్ దెమ్ డూ యూ ఓట్ ఫర్? బోత్. వినే మూడ్లో లేకపోయినా చెప్పాలంటావు. జెన్జీ అంటారు, కానీ మాకు అన్నీ నార్మలే అనిపిస్తాయి. మేము అన్నీ చూస్తాం. అదేదో వేరే వాళ్ళలాగా మీకు ఇవే నచ్చుతాయి, మీరు ఇవే చూడాలి అని ఒక స్టాండర్డ్ పెడతారు. అన్నీ చూస్తాం మేము నార్మల్గా. నా మాస్ నచ్చుతుంది, క్లాస్ నచ్చుతుంది, లవ్ స్టోరీస్ నచ్చుతాయి, ఒక ప్రొటెస్ట్ టైప్ ఉంటాయి కదా, అవి కూడా నచ్చుతాయి. ఇప్పుడు ఉన్న వాళ్ళకి మేబీ హిస్టరీ నచ్చకపోవచ్చు, అసలు హిస్టరీ తెలియదు. నార్మల్గా విలేజెస్లో నిజంగా అసలు ఉంటుందా క్యాస్ట్ గురించి, ఇవన్నీ ఫైట్స్ జరుగుతాయా, అవి ఏం తెలియదు, చాలా వరకు తెలియదు. మీరు చెప్పడం, మీరు ట్రై చేసడం, అవన్నీ చాలా బెస్ట్ వర్క్ అసలు మీరు చేస్తుంది. మీ డెబ్యూ ఫిలిం ఇది తీసుకున్నారు, అది ఇంకా హైలైట్ అసలు. జస్ట్ వన్ డౌట్, జెన్జీ సిన్స్ యూఆర్ ఎ జెన్జీ క్యాస్ట్ గురించి చెప్తున్నావు కాబట్టి, లైక్ వెన్ యూ గైస్ టాక్ నాట్ అమాంగ్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఆల్, లైక్ ఇంట్లో కానీ బయట, డస్ దిస్ కమ్ అప్? ఇంతవరకు మీ లైఫ్లో ఎప్పుడన్నా దిస్ హ్యాస్ కమ్ అప్ అండ్ యూ ఫేస్ దిస్ కైండ్ ఆర్ హర్డ్ దిస్ కైండ్ ఆఫ్ స్టోరీ మీ దగ్గరలో ఎక్కడైనా జరిగింది అని? ఆల్సో డిడ్ లైక్ అటెంప్ట్స్, అంటే ఒప్పుకోలేదని సూసైడ్ అటెంప్ట్స్ లాగా, అవి ఇలాంటివి ఊర్లలో వింటాం, నాట్ హియర్. అదేలే, బట్ జరుగుతున్నాయి. మనకి ఎగ్జాక్ట్గా కనిపించవు, కానీ ఎక్కడో విన్నట్టే ఉంటుంది. మనకి కనిపించట్లేదు అంటే జరగట్లేదని కాదు కదా, జరుగుతున్నాయి కానీ మనకు తెలియదు. సరే, క్వశ్చన్ ప్రకారంగా అయితే నాకు ఏ మూవీ అయినా ఓకే. లైక్ కమర్షియల్ ఫిల్మ్స్ అంటే చాలా ఇష్టం, ఎందుకంటే కమర్షియల్ ఫిల్మ్స్లో చాలా ఎలిమెంట్స్ ఉంటాయి, లైక్ మాస్లో రొమాన్స్, లవ్, డ్రామా, ఇంటెన్సిటీ. అండ్ కమింగ్ టు ది ఫిలిం, ఆ కమర్షియల్ ఫిలింలో ఏదో ఒక రోల్ ఉంటుంది విచ్ ఇంపాక్ట్స్ పీపుల్. ఒక రోల్ లైక్ బిందు మాధవి గారు చేశారు ఇప్పుడు దండోరా మూవీలో. ఆ రోల్ వల్ల శివాజీ గారు మారి మూవీ మొత్తం టర్న్అవుట్ అయ్యింది. అండ్ కమింగ్ టు ది మూవీ, నాకు నవదీప్ గారి క్యారెక్టర్ చాలా కొంచెం డ్యూరేషన్ అనిపించింది, సర్పంచ్ చేసే రోల్. ఈ సినిమా చూసిన వాడిగా చూడని వాళ్ళకి, అరే బావా ఈరోజు రేపు సాటర్డే సండే వాట్ ఎవర్ ఏ సినిమాకి వెళ్దాం, ఎందుకు వెళ్దాం అని అంటే, వుడ్ యూ సజెస్ట్ దండోరా? ఇఫ్ ఎస్, వై? ఐ సజెస్ట్ దండోరా, ఎందుకంటే అందులో లైక్ క్యాస్ట్ కోసం ఉంది, అఫ్కోర్స్ క్యాస్ట్ కోసం ఉంది, బట్ కాకపోతే వై క్యాస్ట్ ఎందుకు నెగ్లెక్ట్ చేయకుండా ఉండాలి అండ్ ఎందుకు బైకాస్ట్ చేయాలి దాన్ని అని చెప్పి ఉండేది. అండ్ ఎడ్యుకేషన్ పీపుల్ కూడా కొంచెం అది ఫాలో అవుతున్నారు, సో అది ఫాలో అవ్వకూడదు అని చెప్పి చూపించారు. కొంచెం కాస్ట్ అనేది మంచిది కాదని చూపించారంటూ. కాస్ట్ లైక్ రిలీజియస్ కాస్ట్ అని చెప్పి లైక్ హానర్ కిల్లింగ్ అవన్నీ చేస్తున్నారు కదా, అందుకు. ఓకే, థ్యాంక్ యూ. What I think is every movie has a routine. Like all the commercial movies are the same. So I stopped watching movies until and unless I like the movie trailer and I find it good. It's been an year that I went to a theater. The last time I visited was with my family, and that too because I was going with my family. Until and unless it was a good movie, I watched it. I went with my... Yes, I saw it. I went with my
Yeah. సంవత్సరం ముందు వెళ్ళిందంట థియేటర్కి, దాని తర్వాత ఇప్పుడు మళ్ళీ దండోరాకి వెళ్ళిందంట. Yes, I saw. Yeah. Premiere, I even gave review in Prasad's. Yeah. And she's going to theater after it. Yeah. Too good. You loved the film? You liked the film? Yeah, I love the acting. Everybody acted so nice. You acted so well. Everybody acted so well. I was gonna cry literally where the scene. She died, right? Yeah. Uh, Sujata. yeah, Sujata died. No, Sujata is the character name, really. You can say. Yeah. Yeah. That's okay then. Her acting was so nice. I was gonna cry. Oh. It is so good, and it was a very meaningful movie. I think I watch movies which are meaningful. Thank you so much. You got entertained, right? At the end of the day, you love like ante Yeah, Navdeep it garu was good. It was. Navdeep character ardhamainda? Now I have a question for you actually. Why did you take up the character? What made you take up the character? ఫస్ట్ ద హోల్ స్టోరీ విన్నాక డెఫినెట్లీ అంటే చెప్పాలనుకున్న పాయింట్ సీరియస్ అయినా చెప్పిన విధానం చాలా ఎంటర్టైనింగ్గా ఉంటుంది. ఎంటర్టైనింగ్ యాజ్ ఇన్ లైక్ డార్క్ హ్యూమర్ బేసికలీ. అంటే ఒక మనిషి చనిపోయిన ఇంటి దగ్గర నుంచి మొదలైన కథలో అసలు ఇన్నిసార్లు ఇప్పుడు నిన్న థియేటర్లో మీరు చూశారు కదా, దేర్ సో మెనీ ఫనీ మూమెంట్స్. జనరల్గా సినిమాటిక్గా సినిమా చెప్పాలనుకున్నప్పుడు ఒక మనిషి, ఒక లీడ్ యాక్టరు, ఒక తెలిసిన యాక్టర్ చనిపోయాడు దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే ఇదేంటి అసలు ఇది అన్నట్టు, దట్స్ నాట్ ద ఫార్మాట్ జనరల్గా. అలాంటిది ఏదైనా జరిగితే ఇంటర్వెల్లోనో జరగాలి, లేదా క్లైమాక్స్లో జరగాలి, అక్కడ నుంచి ఇంకోటేదో జరగాలి. బట్ ఒక డెత్ అనేది చాలా కామన్గా ప్రతి ఊర్లో ప్రతి ఇంట్లో జరుగుతుంది. కామన్గా అంటే లైక్ ఇట్స్ నాట్ అన్ ఏలియన్ థింగ్. వీఆర్ నాట్ విషింగ్ దట్ ఇట్ షుడ్ హ్యాపెన్ ఆర్ ఇట్స్ ఏమంటారు జరిగేదే, కానీ దాన్ని మనుషులు ఎలాగా ట్రీట్ చేస్తున్నారు ఆర్ వాట్ హ్యాపెన్స్ ఆఫ్టర్ ఇట్ అనే పాయింట్ ప్లస్ కాస్ట్ అనే విషయం, దీన్ని ఇలాగ మౌల్డ్ చేసి ఇలాగ ఇంటర్ట్వైన్ చేసి ఇంత ఎంటర్టైనింగ్గా చెప్పొచ్చు అని నాకు నేను వింటూ ఉంటాం కదా కథలు, నాకు ఎప్పుడు అలా అనిపించలా. సో ఫస్ట్ ద మెయిన్ స్టోరీ, ద హోల్ స్టోరీ రియలీ అట్రాక్టెడ్ మీ. దాని తర్వాత ఈ క్యారెక్టర్కి వచ్చినప్పుడు దెర్ ఆర్ లేయర్స్. మీరు గమనిస్తే ఫస్ట్లో వచ్చి లౌడ్గా ఉంటాడు, హడావిడి చేస్తూ ఉంటాడు, అన్ని వీడియో చేస్తున్నట్టు ఊరికే పంచాయతీ హడావిడి అంతా చేస్తున్నట్టు ఉంటుంది. కానీ తర్వాత వెన్ వీ కీప్ గోయింగ్ ఇన్ టు ద ఫిలిం టువర్డ్స్ ద క్లైమాక్స్ వీల్ అండర్స్టాండ్ వాట్ ఆర్ ఈజ్ మల్టిపుల్ లేయర్స్. So that I think is my first what do you call point that I got attracted. The screen time for you was also less, right? Yeah, screen time was less. So Did you do it because you like the character Yes, of definitely. and the script of the movie? Yes, both. You did it because of that? Yes, 100%. చాలా మూవీస్ మొత్తం ఫన్ మీద వస్తున్నాయి కదా, అంటే మీరు కూడా ఫన్నే తీయాలి అని చెప్పి తీయకుండా ఇది ఎందుకు తీశారు? మస్తు ఫన్ ఉంటుంది తమ్ముడు, నీకు అర్థమైతే లేదు. నువ్వు థియేటర్లో నువ్వు దూరు థియేటర్లోకి, నువ్వు కూసో సీట్లు అని చెప్తా, అంటే నువ్వు ఎందుకు నవ్వో చెప్తా. నేను ఫస్ట్ హాఫ్ అంతా దొర్లి నవ్వుతావు. అంటే అంటే నువ్వు చెప్తున్నా కదా, అయ్యో పెద్ద మనిషి వస్తాడు ఫస్ట్ 5 నిమిషాలు వచ్చేస్తాడు సినిమాకి, ఓకే ఇక నువ్వు అక్కడి నుంచి అంటుకున్నావంటే కథం, నువ్వు ఇంటర్వెల్ దాకా నవ్వుతావు, ఇంటర్వెల్ దాకా నుంచి మళ్ళీ కొద్దిసేపు నవ్వుతావు. ఫుల్ ఫన్ ప్యాక్డ్ ఉంది. నేను ఏమంటానంటే ఇదే ప్రాబ్లం. ఏంటి ప్రాబ్లం అని కాదు, ఇట్స్ టూ ఎర్లీ టు సే దిస్, బట్ please give a chance when there is a trailer, interesting trailer and teaser. Like today it is me, tomorrow it can be you. Like meer cinema chesinapudu kuda all you could do is cut a good trailer, cut good teaser and expect or hope people to come to theaters, right? So a basic tradition ni continue cheddam kada. So just pass the word, spread the word and say. మీ ఫస్ట్ మూవీయే క్యాస్ట్ అని చెప్పి తీసుకున్నారు కదా, దానికోసం అని అంటే మీ పర్సనల్గా జరిగిందా? లేదు పర్సనల్గా ఐ కెన్ సే దట్ పర్సనల్గా ఏం జరగలేదు. కాకపోతే ఏంటంటే చూసిన, నేను చాలా క్లోజ్ క్వార్టర్స్లో చూసిన. ఆ చూసినప్పుడు ఇప్పుడు అంటే మనకి ఎట్లా ఉంటుందంటే, నువ్వు 2000 ఫిలిమ్స్ చూసినావు, ఒక 2000 ఫిలిమ్స్లో క్లైమాక్స్లో ఏముంటుందంటే ఇప్పుడు ఓకేరా, తర్వాత వచ్చే వాళ్ళు మారిపోతారు అంటాడు. ఆ తర్వాత నువ్వు 2015లో సినిమా చూడు, వాడు లాస్ట్లో సినిమా అంతా చూసిన తర్వాత లాస్ట్లో అంటాడు ఈ తరం అంటే ఓకే కానీ వచ్చే తరం అయితే ఇది పట్టుకోదు అంటాడు. ఇప్పుడు 2025లో ఉన్నాము, సేమ్ థింగ్. అంటే ఏమవుతుందంటే క్యారీ ఫార్వర్డ్ ఈజీగా అయిపోతుంది. సినిమాలు పాపం ఏదో చెప్తున్నాయి, బట్ సో నాకు అది అనిపించేది. అండ్ ఐ వాంటెడ్ టు కైండ్ ఆఫ్ హ్యావ్ అ సటైర్ ఆన్ ఇట్, లైక్ డార్క్ సటైర్ విత్ ఇంపాక్ట్ఫుల్ స్టోరీ. సో దట్స్ హౌ ఐ రోట్ ఇట్. లైక్ నేను ఏదో చెప్పాలి సమాజానికి అని కాకుండా చెప్పేది కొంచెం సటైరికల్గా, కొంచెం కామికల్గా, ఎట్ ద సేమ్ టైం ఎమోషనల్ ఇంపాక్ట్ మిస్ అవ్వకుండా చెప్పాలని. ఇది బాగా అనిపించింది, రాస్తున్నప్పుడే మజా అనిపించింది నాకు.
నీకు సినిమా థియేటర్లో చూడు, నువ్వు నాకు ఫోన్ చేస్తావు, నువ్వు పర్సనల్గా చేస్తావు, నువ్వు అన్న ఏమన్నా కిల్లర్ ఉందా అన్న, అసలు మజా ఉంది కామెడీ అని చెప్తావు. మీరు తీసుకున్న టఫెస్ట్ డెసిషన్ ఏంటి లైక్ ఈ ఫిల్మ్ మేకింగ్లో? అంటే ఏమో మరి నాకంటే గుర్తులేవు, చాలా టఫ్ డిషెస్ ఉన్నాయి. అంటే అన్నిట్లో ఏది టఫ్ అంటే కష్టమేమో, కానీ మేబీ వన్ ఆఫ్ ది టఫెస్ట్ డెసిషన్ వుడ్ బి మేబీ లైక్ ఐ షుడ్ హ్యావ్, అంటే నేను తీసుకున్న డెసిషన్ కాస్టింగ్ వైజ్ ఐ వాజ్ నాట్ కన్విన్స్డ్ వెన్ ఐ కాస్టెడ్ సమ్ పీపుల్, బట్ దెన్ లేటర్ ఆన్ మజా అనిపించింది సెట్లోకి వచ్చినాక. సో మీకు ఎవరు నచ్చలేదు ఆ కాస్టింగ్లో? ఎవరు అదే నాకు తెలియాలన్నా, తెలియాలి, అందుకే కదా వీళ్ళిద్దరినే మెయిన్ పిల్లర్స్ ఆలే కదా మూవీకి. పిల్లర్ మీదే డౌట్ రాదు నాకు. పిల్లర్ ఏదో కల్తీ సిమెంట్ వాడేసాన సీనా అనిపించింది, కానీ వచ్చినాక తెలిసింది నైస్ అని చెప్పి. సో యా. Why did you take up the character? It was a very, the character, yeah, it was a very bold character, right? How did you take up the decision of acting, and how did you act? సింపుల్ అండి, లైక్ వెన్ హీ కేమ్ అండ్ నెరేటెడ్ ద స్క్రిప్ట్, ఐ లవ్డ్ ఇట్. అంటే నాది సెకండ్ హాఫ్లో వస్తుంది కదా నా రోల్, యూ సా ద మూవీ. Yeah. బట్ నాకు ఫస్ట్ హాఫ్ అతను నెరేషన్ ఫస్ట్ హాఫ్ అయిపోయేసరికి ఐ డిసైడెడ్ ఐ డోంట్ నో వాట్ మై రోల్ ఇస్, బట్ ఐ వాంటెడ్ టు బీ అ పార్ట్ ఆఫ్ దిస్ మూవీ. దట్ మచ్ ఐ వాజ్ షూర్ అబౌట్. Okay, you thought that this was a meaningful movie and it will represent something in society. అఫ్ కోర్స్ ఎస్. అండ్ ఇలాంటి సబ్జెక్ట్ మామూలుగా ఇలాంటివి చేస్తే చాలా కొంచెం సీరియస్ మోడ్లో వెళ్తుంది. అండ్ బట్ దెర్ వాజ్ సమ్ ఎంటర్టైనింగ్ ఫ్యాక్టర్ అండ్ రిలేటబిలిటీ ఫ్యాక్టర్. సో అలాంటివి కూడా ఐ మీన్ హ్యావింగ్ ఎ స్టోరీ విచ్ హ్యాడ్ ఆల్ దీస్ ఫ్యాక్టర్స్ అండ్ దెన్ హ్యావింగ్ ఎ మీనింగ్ఫుల్ ఎండ్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే, అది చాలా నచ్చింది. అందుకు ఐ వాంటెడ్ టు. అండ్ బోల్డ్ క్యారెక్టర్ అంటే లైక్ maybe I'm attracted to those kind of roles, you know, like yeah, something it has to be challenging kada, like yeah, at this point of time, like I've been in industry for 15 years. Until last 10 years maybe I haven't done much of work in Telugu, but like I've been around. So at this point I like to do something meaningful rather than just being around. So yeah, Have you roles like received- this actually like Have you received any criticism for the role you played in? no, I received all the love for this movie. అసలు క్రిటిసిజం వస్తుంది అని కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు, రాలేదు కూడా. Yeah. శివాజీ గారిది ఇప్పుడు కాంట్రవర్సీ అవుతుంది కదా, సో దానివల్ల మీ మూవీకి ఏం ఇంపాక్ట్ అవుతుంది? అది తెలియదండి, నిన్ననే కదా సినిమా రిలీజ్ అయింది. అండ్ రెండోది సినిమాని సినిమాలాగా చూస్తారనే ఆ మెచ్యూరిటీ అయితే మన ఆడియన్స్లో ఉంది. లైక్ ఏంటంటే పర్సనల్గా ఒక 2-3 కమెంట్స్ ఆర్ మేబీ అది వేరేలా చూస్తారు, ఇది వేరేలా చూస్తారు. సో ఆ మెచ్యూరిటీ అయితే మన ఆడియన్స్లో ఉంది. అండ్ రెండోది సినిమా సబ్జెక్ట్ మ్యాటర్కి జడ్జ్ చేస్తారనేది అయితే 100% నాకు ఉన్న నమ్మకం. సో అది ఇంపాక్ట్ అయిందా లేదా అనేది ఇట్స్ టూ, అంటే ఐ డోంట్ థింక్, బట్ స్టిల్ ఇట్స్ ఓన్లీ 1 day ఇన్ టు ద థియేటర్స్. మీరు వెళ్ళి చూడండి, చూసిన తర్వాత చెప్తాను. వాట్స్ యువర్ టేక్ ఆన్ హిస్ కమెంట్? లైక్ ఐ జస్ట్ వాంట్ టు నో, లైక్ చెప్పండి. ఎవరు తప్పుగా తీసుకోరు అనుకుంటున్నాను. నవదీప్ గారు ముందే వెళ్ళిపోకుండా ఆయన ఆపుంటే బాగుండేది అనిపించింది వీడియో చూసినప్పుడు. అంటే ఆయనకి వినిపించిందో లేదో తెలియదు, కానీ స్టేజ్ మీద ఉండి కొద్దిగా అవుతుంది డిఫరెంట్గా అన్నప్పుడు ఆపేసి ఉంటే బాగుండేది అనిపించింది పర్సనల్. ఎవరైనా కానీ టీంలో వాళ్ళు, బట్ యాజ్ అ హీరోగా మిమ్మల్ని ఎక్కువ మేము చూస్తాం కాబట్టి మీరే ఎక్కువ అయి ఉంటారు మాకు. అందుకే ఎవరన్నా టీంలో ఆపు ఉంటే బాగుండేది అనిపించింది. అంటే ఒక మనిషి పబ్లిక్ ప్లాట్ఫామ్ మీద 30 years నుంచి మాట్లాడుతున్న మనిషి, ఆయనకు అనిపించింది ఎవరైనా వాళ్ళకి అనిపించింది వాళ్ళు చెప్తున్నప్పుడు అది తప్పో రైటో వాళ్ళకి తెలియాలి, వినే మనకు తెలియాలి. వాళ్ళ పర్స్పెక్టివ్ వాళ్ళకు ఉంటుంది, వినేవాడికి ఉంటుంది, అందరికీ ఉంటుంది. ఇప్పుడు నీ మాటని నువ్వు మాట్లాడుతుంటే నేను వెళ్ళి అడ్డు ఆపి నువ్వు తప్పు అని చెప్పడానికి నేనెవరిని? నీకు పర్సనల్గా నేనంటే ఇంట్రెస్టో లేదా మావాడు అనకపోవడం నాకు నచ్చలేదు అనే నీ ఎమోషన్ నేను అర్థం చేసుకోగలుగుతా. కానీ ఇప్పుడు క్లాస్లో ఉన్నావు నువ్వు, ఫర్ ఎగ్జాంపుల్ మీ టీచర్ ఏదో చెప్తుంటే ఒక పక్కన స్టూడెంట్ ఎవరో ఎక్కువగా మాట్లాడాడు, నువ్వు వెళ్ళి వాడిని ఆపుతావా? నువ్వు విని అసలు నీ పాయింట్ ఏంటో నువ్వు చూస్తావా అనేది ఉంటుంది కదా ఒకటి. ప్లస్ ఇప్పుడు ఒక షాకింగ్ విషయం విన్నప్పుడు నువ్వెలా ఫీల్ అయ్యావో నేను అలాగే ఫీల్ అవుతా మనిషిగా. ఇప్పుడు సమయం బట్టి సందర్భం బట్టి ఎవరి పర్స్పెక్టివ్ వాళ్ళు కరెక్ట్ లాంగ్వేజ్తో మాట్లాడాలి అనేది ఒక ఐడియల్ సొసైటీ, బాగుంటుంది అలా ఉంటే. కానీ అలా ఎంతవరకు ఉందనేది మనకు తెలుసు.
సో ఇప్పుడు అలా అనుకుంటే అంటే పక్కన వాడు మాట్లాడేది మనం ఖండించాలి అనే పరిస్థితుల్లో కనుక మనం ఉంటే ఖండించాలి, కరెక్టే. మన కళ్ళ ముందు జరిగితే మనం వెన్ ఆస్డ్ అపాన్ ఇట్ ఆర్ వెన్ ఇట్ ఈస్ ఓవర్ బోర్డ్ అవుతున్నప్పుడు ఏదో ఒకటి అనాలి. కానీ అప్పటికప్పుడు నువ్వు గొడవపడి నువ్వు బయలుదేరుతావా, లేదా నువ్వు ఆలోచించి ఎందుకు ఇలా ఉంది అది కాదు కదా అని తర్వాత అంటావా, లేదా అక్కడి నుంచి నువ్వు వెళ్ళిపోతావా అనేది నీకు ఆ మినిట్లో ఆ సెకండ్లో నీకు వచ్చిన న్యాచురల్ రియాక్షన్ ప్రకారంగా నువ్వు చేస్తావు. తర్వాత ఎప్పుడో మనం అది చూసి అంటే సంబంధం లేకుండా అంటే పక్కన ఎప్పుడో చూసి ఇదేంటి అలా ఇలా చేశారు ఇలా చేశారని ఇట్స్ ఈజీ టు సే. బట్ ఆ సిచ్యువేషన్లో యూఆర్ ఆల్సో ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద థింగ్ అండ్ మ్యాక్సిమం ఐ కుడ్ డూ ఆర్ వాట్ ఎవర్ ఐ థాట్ వాజ్ జస్ట్ వాక్ అవే. దట్ వాజ్ మై రియాక్షన్ ఐ కుడ్ గివ్. ఇప్పుడు అందరం కమెంట్స్ అవి చూస్తుంటాం మామూలుగా, ఎనీ టాపిక్. ఇప్పుడు మామూలుగా మనం ఇప్పుడు బిగ్ బాస్ అప్పుడు మేము చూసాం, ఇప్పుడు ఆ అమ్మాయిని ఎవరినో ఊరు నుంచి వచ్చి నాకు చెప్తావు ఏంటని అన్నందుకు ఏం కమెంట్లు పెట్టారో మనం చూసాం. ఇప్పుడు రెస్పాన్సిబిలిటీ అనేది పబ్లిక్లో ఒక మాట అనడం అనేది యాక్టర్స్ వరకు మాత్రమేనా, అండ్ నాట్ అబౌట్ శివాజీ ఆర్ నాట్ అబౌట్ దిస్ జనరల్ ట్రెండ్ ఎలా ఉంది చూస్తాం. ఓ కీబోర్డు పట్టుకొని వాడు ఎక్కడి నుంచో వాడి ఇష్టం వచ్చిన మాట వాడి ఇష్టం వచ్చినట్టు వాడు మాట్లాడుతున్నాడు. ఇవన్నీ మేము పడుతున్నాం. బట్ ఎస్ ఐ థింక్ యాజ్ అ హోల్ ఎవ్రీబడి, నాట్ జస్ట్ యాక్టర్స్, నాట్ జస్ట్ కామన్ మ్యాన్ స్టూడెంట్స్, ఎవరైనా పబ్లిక్లో మనం కనబడట్లేదు కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడకూడదు, కనిపిస్తున్నాం కదా అని కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడకూడదు. ఎవరైనా కొంచెం జాగ్రత్తగానే మాట్లాడాలి. బట్ ద రెస్పాన్సిబిలిటీ షుడ్ బి షేర్డ్ ఈక్వల్లీ ఐ బిలీవ్. ఆయన అక్కడ ఆ మాట్లాడంటే కామన్ మ్యాన్ వెనకాల కెమెరా ముందు నుంచి విజిల్స్ చప్పట్లు కొట్టారు, మరి వాళ్ళని ఏం చేయాలి మరి? సో ఏంటంటే ఒక మాట వినంగానే దాని ఇంపాక్టు వినంగానే అంటే ఇప్పుడు మీమ్స్ తోటి వచ్చిన ప్రాబ్లం, నాట్ మీమ్స్ ఐ మీన్ సెయింగ్ యూజువల్ ఒరే బంటే అని మనం వింటున్నాం, ఒరే అదేంటది పావుదేదో వింటున్నాం. సో ఈ వైరాలిటీలో ఏమైపోయిందంటే ఒక మాట ఒక సరదాగా పదే మనం విన్నప్పుడు అది కామెడీయా సరదానా ఏంటనేది మనకు తెలియట్లే. ఇప్పుడు అది ఎందులో ఇప్పుడు అది ఎక్కడో స్టార్ట్ అయింది, సామాన్లు బాగుండాలని ఏదో స్టార్ట్ అయింది. ఇప్పుడు వాడు ఏం ఉద్దేశించి అన్నాడనేది మనకి తెలుసు. ఇప్పుడు ఒక మగాడిగా నేను ఆ మాటని అమ్మాయిలు ముందు అంటే అది బూతు 100%, అసలు మామూలుగానే బూతు, దట్ కాంటెస్ట్ ఈజ్ అ బూతు. ఇప్పుడు బయట మాట్లాడుకుందాం మనం, అమ్మాయిలు ఉన్నప్పుడు 4 ఇడ్లీలు 2 దోశలు తీసుకొస్తే ఏమున్నాయంటే ఐటమ్స్ ఉంటే సామాన్లు బాగున్నాయా అని వాళ్ళు అనుకొని కూడా జోకులుగా మాట్లాడుకుంటున్నారు బయట, రైట్? ఇఫ్ యూ టేక్ ఇట్ అవుట్ ఆఫ్ ఇట్స్ ఇంత అంటే ప్రతిదానికి ఒక పర్స్పెక్టివ్ ఒక సందర్భం ఏదో ఉంటుంది. నాకు తెలిసి ఈ టేబుల్ మీద ఉన్న వాళ్ళందరూ ఆ మాట వాడే ఉంటారుగా కామెడీగా, అంటే అమ్మాయిల్ని ఉద్దేశించి కాదు, ఏదో కాంటెక్స్ట్లో. ఐఎమ్ నాట్ సెయింగ్ ఇట్ ఈస్ రైట్, దిస్ ఈజ్ రాంగ్. సెయింగ్ ఈ వైరాలిటీలో ఏ వర్డ్కి ఏం మీనింగ్ ఉంది, ఏ పర్స్పెక్టివ్తో అంటున్నావు, ఎందుకు సినిమా చూసి వచ్చి సినిమాలో సామాన్లు బాగుంది అంటే ఐ డోంట్ నో, లైక్ నాట్ జస్ట్ దిస్, ఇన్ ఎనీ అదర్ పర్స్పెక్టివ్ ఆల్సో. సో అదొక విచిత్రమైన సిచ్యువేషన్లో ఉన్నాం నా ఫీలింగ్. దండోరా అన్న నేమ్ ఈ టైటిల్ ఎందుకు పెట్టాలనిపించింది, ఎలా చూస్ చేసుకున్నారు? గుడ్ క్వశ్చన్. వాట్ ఈస్ యువర్ నెక్స్ట్ క్వశ్చన్? ఓకే, అయితే ఏం లేదు, దండోరా అనేది టెక్నికలీ మేము సినిమా స్టార్ట్ చేసినప్పుడు నేను వేరే టైటిల్ అనుకున్నా. అయితే టైటిల్ చాలా పవర్ఫుల్గా ఉండాలి, చాలా రీసౌండింగ్గా ఉండాలి, జనాల్లోకి అలాగా ఒక వెళ్తే ఒక మంచి సౌండ్తో ఉండాలి అనే ఉద్దేశంలో వేరే టైటిల్స్ అన్నప్పుడు ఒక ఫ్రెండ్ ఉండి నువ్వు చెప్తున్నది చాలా బ్రాడ్కాస్ట్ మెసేజ్ కదా, లైక్ ఇన్ ద సెన్స్ పెద్ద విషయం కదా. సో ఊర్లలో చిన్నప్పుడు పెద్ద విషయాలు లేకపోతే పంచాయతీలు కానీ ఏదైనా జరగాలంటే ఊరు మధ్యలో వేసి డప్పు కొట్టి చెప్పేవాళ్ళు, పలానా ఇప్పుడు రేషన్ షాప్ వచ్చిందన్నా లేకపోతే పంచాయతీ ఉందన్నా కానీ ఇక్కడ పంచాయతీ అవుతుందా హో అని. సో దట్స్ అ కామన్ ప్లేస్ ఆఫ్ బ్రాడ్కాస్టింగ్ బ్రాడర్ మెసేజ్. సో నా సినిమా నేను ఒక బ్రాడర్ మెసేజో బ్రాడర్ ఐడియాను నేను బ్రాడ్కాస్ట్ చేస్తున్నాను అన్న ఫీల్ అయినప్పుడు వై నాట్ దండోరా ఫర్ దిస్ అని చెప్పేసి అలాగా దండోరా అనే టైటిల్కి 0 డౌన్ అయినాం. నచ్చిందా టైటిల్ దండోరా అనేది? నచ్చింది. థ్యాంక్ యూ, మోమటానికైనా థ్యాంక్ యూ. కానీ సినిమా కూడా చాలా బాగుంటుంది. థియేటర్లో ఎందుకు ఆడియన్స్ ఈ మూవీ మిస్ అవ్వకూడదు? అయితే థియేటర్లో ఎందుకు మిస్ అవ్వకూడదు అంటే నీకు లార్జర్ ఆడియన్స్తో చూస్తున్నప్పుడు యూ హ్యావ్ అ కమ్యూనిటీ ఎక్స్పీరియన్స్.
ఈ సినిమా కమ్యూనిటీ ఎక్స్పీరియన్స్ ఎందుకు చెప్తానంటే నీకు సినిమా జరుగుతున్నప్పుడు నీకు సినిమా నడుస్తుంటుంది, నీలో ఒక చిన్న థాట్ నడుస్తూ ఉంటుంది, ఎట్ ద సేమ్ టైం నీకు చాలా క్రౌడ్ అరౌండ్ ఉంటారు. సో యూ విల్ అండర్స్టాండ్, అంటే ఒక కమ్యూనిటీ ఎక్స్పీరియన్స్ బ్యూటిఫుల్గా వర్కౌట్ అయ్యి అది ఖచ్చితంగా చేయాల్సిన సినిమా ఇది. అది ఎందుకంటే విలేజ్ వైబ్ కానీ, విలేజ్లో ఉన్న క్యారెక్టర్స్ కానీ, ఆన్సాంబుల్ కాస్ట్ కానీ, ఇదంతటికి జస్టిఫైడ్ థింగ్ బిగ్ స్క్రీనే. సో మీరు ఒకవేళ బిగ్ స్క్రీన్లో ఇది చూసి బాగుంటుంది అని చెప్పేసి మీకు అనిపిస్తే మీరు 10 మందికి చెప్పండి. ఇప్పుడు ఈ మూవీ నుంచి మీరు జనాలకు ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటారు? అంటే ఎట్లా అంటే ఇప్పుడు క్యాస్ట్ నుంచి నెగిటివ్గానా పాజిటివ్గానా ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకోవాలా వద్దా? నీకు సూపర్ క్వశ్చన్స్ ఉన్నాయి, నువ్వు సినిమా చూడు, నాకు డిఎం చేయి నువ్వేం తీసుకున్నావు. కాకపోతే నేనేం మెసేజ్ చేయాలనుకున్నా మెసేజ్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను సబ్స్క్రైబ్ చేయను, బికాజ్ జనాలకి మెసేజ్లు అవసరమా లేదా అనేది ఐ డోంట్ నో, లైక్ ఐఎమ్ నాట్ ఎట్ రైట్ ప్లేస్ ఆర్ స్టేట్ ఆఫ్ మైండ్ టు మెసేజ్లు ఇవ్వడానికి. బట్ ఈ సినిమా త్రూ కొంచెం ఎంటర్టైనింగ్గా ఒక చిన్న ఫ్యాక్ట్ని చూపించడానికి ట్రై చేశాను. ఇప్పుడు నువ్వు కొన్ని అడిగిన క్వశ్చన్స్ అన్నిటికీ అందులో ఆన్సర్స్ ఉన్నట్టున్నాయి, కొంచెం భయంకరంగా ఉన్నట్టున్నాయి. నువ్వు తెలుసుకో, నాకు మెసేజ్ చెయ్యి. So the movie overall was very good. The script was good. I liked it. What I felt personally was it was a past, present, and then past. It goes right. So I was curious about the past things which was left behind, and then you get it on. Ostar kada malli pedtar kada. So until then, the scene comes. I was very curious and chana curious, what happened to that, who is that, and chana new characters. Navdeep garu kuda, he was a kid. At last maaki telisindi that this kid was Navdeep garu ani. Until then we did not know, right? So koncham akkada I felt very curious, like koncham adenti identi ani anpichindi. It was not smooth anpichindi naki. So I was questions ఎక్కువ బిల్డ్ అయినాయి నా మైండ్లో. వన్ థింగ్ దట్, అండ్ ఎవ్రీథింగ్ వాజ్ గుడ్. ద స్క్రిప్ట్ వాజ్ గుడ్, స్టోరీ టెల్లింగ్, ఎవ్రీథింగ్ వాజ్ గుడ్. నా సైడ్ నుంచి చెప్పాలంటే ఆడియన్స్కి నేను ఇచ్చే రెస్పెక్ట్ అది ఏది, లైక్ ఐ నీడ్ నాట్ టు సే ABCD అని అన్నీ ఒక దారి పెట్టాల్సిన అవసరం లేదు. వాళ్ళకి డాట్స్ ఇస్తే వాళ్ళు కనెక్ట్ చేసుకుంటారు అనేది. అండ్ రెండోది, ఐ డోంట్ వాంట్ మై ఆడియన్ టు బి దేర్ అండ్ జస్ట్ డూయింగ్ నథింగ్. సో అదొక చిన్న కమ్యూనికేషన్ ఉండాలి ఆడియన్కి స్క్రిప్ట్కి అనే ఉద్దేశంలోనే నేను కొన్ని నాన్ లీనియర్ చాయిసెస్ తీసుకున్నా. కమింగ్ టు దట్, వాట్ ఎవర్ యూఆర్ సేయింగ్, లైక్ ఐమ్ గ్లాడ్ యూ లైక్ ద ఫిలిం. మిగతా ఏదైతే చాయిసెస్ ఉన్నాయో దే ఆర్ వెరీ ఇంటెన్షనలీ డన్ ఫర్ అ పర్పస్, బికాజ్ ద కైండ్ ఆఫ్ హై యూ గెట్ వెన్ యూ అండర్స్టాండ్ దట్ ఓకే దిస్ ఈస్ అది ఇతనా అని చెప్పేసి, దట్ ఫర్ టు ప్రిజర్వ్ దట్, టు గివ్ యూ దట్ షాక్ వాల్యూ, కొన్నిసార్లు కొన్ని స్క్రీన్ ప్లే చాయిసెస్ తీసుకుంటాం. సో క్యూరియాసిటీని మనిషిలో బిల్డ్ చేయాలని అంతే. ఇప్పుడు మీరు చెప్తున్నారు కదా ఏమైంది ఇక్కడ సడన్గా అక్కడి నుంచి అక్కడికి వెళ్ళిపోయాడు, ఏమైంది అంటున్నారు కదా. దట్స్ వాట్ రైటింగ్ ఈజ్ లైక్, దట్స్ వాట్ సినిమా ఈజ్ అబౌట్. సో 2 అవర్స్లో ఎలాగో నేను చెప్పకుండా అయితే బయటికి పంపా. కాకపోతే ఆ 2 అవర్స్లో నువ్వు క్యూరియస్గా కూర్చొని వెయిట్ చేయాలి అని అంటే దిస్ ఈజ్ స్మాల్ స్క్రీన్ ప్లే టెక్నిక్స్ వీ జనరలీ డూ. సో బట్ గ్లాడ్ దట్ యూ లైక్డ్ ఇట్. మీరు శివాజీ గారిని అలాంటి రోల్లో తీసుకున్నప్పుడు వెరీ రీసెంట్గా మంగపతి క్యారెక్టర్ అని చెప్పి చాలా ఫేమస్ అయింది కాబట్టి ఆ క్యారెక్టర్ని అందుకని ఆయన్ని కన్సిడర్ చేశారు. అది సినిమా రాలేకముందే ఈ సినిమా ఒప్పుకున్నాడు నేను. యాక్చువల్లీ కోర్టు ఇది ఒకటేసారి సైన్ చేశారు. కోర్టు ఇంకా అప్పటికి షూట్లో ఉన్నారు, అంటే షూట్ స్టార్ట్ అయింది ఒక 2 days 3 days. సో ఐ డోంట్ థింక్, నాకు అసలు అది ఐడియా లేదు అలా చేస్తారని. ఇన్ఫ్యాక్ట్ నేను ఈ కథ చెప్పినప్పుడు ఆయన బాగా ఎక్సైట్ అయ్యారు ఇట్లా అవుతుంది అని చెప్పేసి. బట్ ఆయన కూడా నాకు చెప్పలేదు ఇలాంటి ఒక క్యాటరింగ్ కూడా చేస్తాను అన్నట్టుగా. డెఫినెట్లీ అఫ్ కోర్స్ ఫర్ సమ్ రీజన్, బట్ ద పాయింట్ ఈజ్ అది చూసి ఇది తీసుకోలేదండి. ఈజ్ అ బ్రిలియంట్ యాక్టర్, వీ ఆల్ నో. సో ఆ యాక్టింగ్ స్కిల్స్ మీదే వాట్ ఎవర్ దాని మీద వీ డూ అగ్రీ విత్ దట్. అండ్ సో ఫస్ట్ అయితే తను ఓకే చేసేసారు మీ మూవీకి, రైట్. అండ్ ఆల్రెడీ తను అలాంటి జోన్ క్యారెక్టర్ని బయటికి వచ్చేసింది సొసైటీలో, రైట్. సో తర్వాత మీ వర్క్ స్టార్ట్ అయ్యేటప్పుడు హౌ హీ సపోర్టెడ్ యూ, సేమ్ కైండ్ ఆఫ్ ఫిలిం, సేమ్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్ అని లేదు, మీరు సినిమా చూడలేదు కాబట్టి సేమ్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్ అంటున్నారు. చాలామందికి ఏంటంటే ఆ బేసిక్ ట్రైలర్లో టీజర్లో ఉన్న కొన్ని షార్ట్స్ చూసి ఇది ఇంకా అలాగే లౌడ్ క్యారెక్టర్ లౌడ్ రిప్రజెంటేషన్లో ఉంటుందేమో అని అనుకుంటున్నారు. బట్ యు ఆర్ ఇన్ ఫర్ ఎ సర్ప్రైజ్. ఆయన క్యారెక్టర్కి ఫుల్ ఆర్క్ ఉంటుంది, లైక్ స్టార్ట్ మిడిల్ ఎండ్ ప్రాపర్ మిడిల్ ఎండ్ ఉంటుంది. సో ఇందులో నాకు తెలిసి ఈ సెకండ్ హాఫ్ ఆఫ్ ద ఫిలింలో ఉన్న శివాజీ గారి క్యారెక్టర్ ఈజ్ లైక్ నెవర్ బిఫోర్, లైక్ ఆయన చూడలేదు మీరు ఇలాగా. సో టోటలీ డిఫరెంట్ థింగ్. అఫ్ కోర్స్ మంగపతి క్యారెక్టర్ దానికంటే మాకంటే ముందు వచ్చి బాగా క్లిక్ అయిపోయింది కాబట్టి జనాలు మంగపతి అని చెప్పేసి ఒక చిన్న హ్యాంగ్ ఓవర్లో
ఆ క్యారెక్టర్ చూస్తున్నారు కానీ దిస్ ఈజ్ ఆల్ టుగెదర్ నెక్స్ట్ లెవెల్ క్యారెక్టరైజేషన్ అని నా ఫీలింగ్. చూడండి, థియేటర్లో చూడండి, చెప్పండి నాకు. యా డెఫినెట్లీ. థ్యాంక్స్. చూడలేని వాళ్ళందరూ ఈ మూవీని ఎందుకు చూడాలి? సినిమా చూడలేని వాళ్ళందరికీ ఈ సినిమా ఎందుకు చూడాలి అనే దానికి టాప్ 3 రీజన్స్ చెప్తాను నేను. దిస్ ఈజ్ ద ఫిలిం వేర్ యుల్ సీ ఆల్ ఆర్ వెరీ ఓన్ తెలుగు యాక్టర్స్, లైక్ ల్యాండ్ ఆఫ్ లైక్ సాయిల్, సన్ ఆఫ్ ద సాయిల్స్ అంటారు కదా, అలాంటి వాళ్ళు పర్ఫార్మింగ్ దేర్ ఏ లెవెల్ గేమ్. అంటే మీరు శివాజీ గారి నుంచి మొదలు పెట్టుకుంటే నవదీప్ గారైనా, నందు గారైనా, బిందుమాధవి గారైనా, రవికృష్ణ అయినా, మణిక అయినా, మౌనికారెడ్డి అయినా, రాధ్య అని ఇంకొక అమ్మాయి అయినా, మురళీధర్ గౌడ్ గారైనా, సత్తన్న అని చెప్పేసి ఒక క్యారెక్టర్, సత్తన్న అని చెప్పేసి మనకి అప్పుడు ఉండే ఆర్టిస్ట్ అయినా, పూర్ణచంద్ర అని చెప్పేసి ఒక అబ్బాయి చేస్తాడు, బ్యూటిఫుల్ ఆడు. మనీ, డబుల్ ఇంజిన్ అని చెప్పి సినిమా చూసారా మీరు? డబుల్ ఇంజిన్ అని చెప్పి ఒక సినిమా ట్రైలర్ వచ్చింది రోహిత్ శశి వాళ్ళది. ముని అని చెప్పేసి ఒక అబ్బాయి, ధనరాజ్ వినీత్ అని చెప్పేసి ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్, బాచి అని చెప్పేసి డబుల్ ఇంజిన్లోనే ఇంకొక క్యారెక్టర్ చేసిన అతను. ఓకే, జబర్దస్త్ అప్పారావు, జబర్దస్త్ నవీన్. సో నీకు మనకి కొంతమంది పేర్లు నాకు తెలియదు, కమల్ గారు, కమల్ అని చెప్పేసి ఒక ఆర్టిస్ట్ ఉంటాడు మీకు సినిమాలో చాలా. యూ విల్ హ్యావ్ అవర్ ఓన్ లైక్ మీసం సురేష్, బన్యం భాస్కర్, శుభోదయం సుబ్బారావు. నీకు ఈ సినిమాలో కనిపించే క్యారెక్టర్లు అందరూ మన పీపుల్, అవర్ పీపుల్. అండ్ దెర్ ఈస్ సో మచ్ లైక్ స్టోరీ పొటెన్షియల్, క్యారెక్టరైజ్ లైక్ కామెడీ, ఎమోషన్, ఎవ్రీథింగ్ ఉంది. మీరు ఏదైతే అనుకుంటున్నారో దానికి మించి 10 times ఉంటుంది, అది నా గ్యారంటీ. మీరు ఇప్పుడు ఒక క్యారెక్టర్, ఒక ట్రైలర్ టీజర్ చూసి మీరు ఒక ఏదైతే అజంప్షన్కి వస్తున్నారో దానికి మించి ఉంటుంది. మీ వర్త్, మీ టైంని బాగా రెస్పెక్ట్ చేసి దృష్టిలో పెట్టుకొని ఒళ్ళు దగ్గర పెట్టుకొని రాసిన కథ. అందరం అంతే కష్టపడి చేసాం. వీ కైండ్ ఆఫ్ వర్క్ వెరీ హార్డ్ ఫర్ దిస్ మూవీ, లైక్ టు బ్రింగ్ ది స్టోరీ టు ద స్క్రీన్స్. ప్రతి క్యారెక్టర్, ప్రతి క్రాఫ్ట్ చాలా బాగా వచ్చింది. మీరు చూడాలి, మీరు చూసి అదే చెప్తున్నాను కదా, వాలిడేషన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ మాకు ఇక్కడ. నేను సినిమా చేయాలనుకుని నేను చేసిన, నేను సక్సెస్ అని చెప్పా. బట్ ద పాయింట్ ఈజ్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ద మూవీ నీడ్స్ అ వాలిడేషన్. మా ప్రొడ్యూసర్ డబ్బులు పెట్టాడు, మా యాక్టర్స్ ఇందులో చాలా ఎఫర్ట్స్ పెట్టారు. వాళ్ళకి మాకు అందరికీ మీ వాలిడేషన్ ఈజ్ ఫైనల్ జడ్జ్మెంట్. కాబట్టి మీరు థియేటర్కి వెళ్ళకపోతే వాలిడేషన్ ఎట్లా వస్తుంది మాకు? మేము చేసేది మీకోసం అయినప్పుడు. సో జస్ట్ గో టు ద థియేటర్స్, వాచ్ ఇట్, జడ్జ్ ఫర్ యువర్ సెల్ఫ్. నేను రివ్యూస్ అన్ని గ్లోయింగ్ ఉన్నాయని చెప్తున్నా కదా, నమ్మకండి రివ్యూస్ని. నేను చెప్తున్న రివ్యూస్ ఏదైతే 4.5, 4.3, 3.5 అంటున్నారు. ఇప్పుడు ఇందాకే మైదర్ వైబ్స్ అని చెప్పేసి ఇంకొక అతను రివ్యూ చేశాడు మా సినిమాని, ఇందాకే 4.3 out of 5 ఇచ్చాడు. ఐ డోంట్ థింక్ హీ హెస్ గివెన్ దట్ కైండ్ ఆఫ్ రేటింగ్స్ ఫర్ ఎనీ ఫిలిం ఇన్ రీసెంట్ టైమ్స్. ఓకే, సో అండ్ ఇఫ్ దట్ ఈస్ నాట్ ద మెట్రిక్, ఇఫ్ దట్ ఈస్ నాట్ సంథింగ్ యూ కెన్ లైక్ ట్రస్ట్ విత్ అని అన్నప్పుడు, జస్ట్ గో యువర్ సెల్ఫ్ అండ్ వాచ్ ద మూవీ అండ్ కమ్ అవుట్. ఈ సినిమా ఎంటర్టైన్ చేసినంతగా మిమ్మల్ని 2025లో ఇంకే సినిమా ఎంటర్టైన్ చేసి ఉండదనేది నా నమ్మకం, మా అందరి బిలీఫ్. ప్లీజ్ గో టు ద థియేటర్స్, వాచ్ ఇట్ అండ్ లెట్ మీ నో. మీరందరూ ఓకేనా? అందరు వెళ్ళండి, బాగా హ్యాపీగా ఫీల్ అవుతారు. When I heard the story after we made the film, when I saw the film in the theater, I definitely am very proud of being a part of it, small part or medium part or whatever. సో ఐ థింక్ అంటే ఒక 9+ థియేటర్కి వెళ్తున్నాం మేము, అండ్ వీఆర్ గోయింగ్ టు ద థియేటర్స్. అండ్ అక్కడ ఇప్పుడు మామూలుగా నాకు తేడా తెలుసు. నేను పెద్ద సినిమాల్లో చిన్న రోల్స్ వేసినప్పుడు కూడా, కొన్ని టూర్స్ దానికి వెళ్ళినప్పుడు స్టార్స్ ఉంటే జస్ట్ యాక్టర్స్ వచ్చినప్పుడు ఈ అని అరుస్తారు, అది మాకు తెలుసు. లేదా ఈ సినిమాలో నేను అబ్జర్వ్ చేసింది, స్టార్స్ యాక్టర్స్ అంతా పక్కన పెడితే క్యారెక్టర్ లాగా చూసి నేను వెళ్తుంటే ఊరికి నేను ఎంత సినిమాలు ఓవరాల్గా నాకు తెలిసి 15 నిమిషాలు ఉండుంటా. సర్పంచ్ అని అరుపులు, కేకలు, గోల. అంటే మోర్ దెన్ ఎనీ యాక్టర్స్ బ్యాక్గ్రౌండ్ ఆర్ ఎనీ యాక్టర్ స్టార్ స్టేటస్, ఈ సినిమా పర్టికులర్గా ఆ క్యారెక్టర్ని, ఆ కథల్ని, వాళ్ళు చెప్పిన ఎమోషన్ని బాగా క్యాచ్ చేస్తున్నారు జనాలు, ఈవెన్ దే వాచ్ ద ఫిలిం. సో ఐ థింక్ దట్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్ రీజన్ టు గో టు ద థియేటర్స్ అండ్ వాచ్. థ్యాంక్ యూ.